హలో నమస్తే. మరి 2026 ఇయర్‌లో ఎస్ లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు ఏ లెటర్‌తో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కంపాటబుల్ కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఈ విషయమై అసలు కంపాటబిలిటీ చెప్పే ముందు డెఫినెట్‌గా ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కంపాటబిలిటీ అన్నది చూస్తూ ఉంటాం అనమాట. గణ పొంతన, రాశి పొంతన, నక్షత్ర పొంతన, నాడీ పొంతన ఇవన్నిటితోనే కంపాటబిలిటీ అనేది చెప్పాలి. బట్ లెటర్స్ వైజ్ కంపాటబిలిటీ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు కొంత అది కూడా మాకు మ్యాచ్ అవుతుంది అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే కంటెంట్ అనేది ఒక 30-40% మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ న్యూమరాలజీ బేస్ ఉంటుంది. బట్ కంపాటబిలిటీ అన్నది మనం చెప్పుకున్నాం కదా, లైక్ ఆస్ట్రాలజీ కూడా డెప్త్గా చూసే నేను కంపాటబిలిటీస్ ఇస్తూ ఉంటాను. బట్ ఈ ఎస్ లెటర్కి కంపాటబుల్ అయ్యే లెటర్స్ ఏంటి, ఇయర్ ఎలా ఉంటుంది, కంపాటబిలిటీ విషయంలో ఈ విషయాలు తెలుసుకుందాం. బట్ కంపాటబుల్ చూసేటప్పుడు ఇయర్లో మ్యాక్సిమం మ్యారేజ్ అలయన్స్ అన్నీ కూడా కొంత దగ్గరకు వచ్చి డిలే అవుతూ ఉంటాయి. ఎస్ లెటర్కి కాన్షియస్గా కొన్ని విషయాల్ని కీన్గా చూసుకొనే మ్యారేజ్ అలయన్స్ ముందుకి వెళ్ళాలి అని చెప్తున్నాను నేను. అండ్ లవ్ మ్యారేజ్ విషయంలో కూడా కొంత చూసుకోవాలన్నమాట. కాన్షియస్గా థింగ్స్ ఏంటి అన్నది చూసుకొని ముందుకు వెళ్తేనే కంపాటబిలిటీ ఇచ్చేటప్పుడు ఒక 60-70 ఇయర్స్ వాళ్ళు కలిసి ఉంటారనుకుందాం, లేదా 100 ఇయర్స్ కలిసి ఉంటారనుకుందాం. కరెక్ట్ కంపాటబిలిటీ ఉన్నప్పుడే కదా లైఫ్ బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో. కాబట్టి కంపాటబిలిటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్ లెటర్కి కంపాటబుల్ అయ్యే లెటర్స్ మనం తీసుకుంటే మ్యాక్సిమం ఏ లెటరు, బి, సి, తర్వాత జీ లెటరు, ఐ, జే, కే, ఎల్, అలాగే ఆర్ అండ్ వై. ఈ లెటర్స్ ఎస్ లెటర్కి కంపాటబుల్ అయ్యే లెటర్స్. రిమైనింగ్ లెటర్స్లో కొన్ని లెటర్స్ డి కానీ, ఎం కానీ, టీ కానీ ఇవన్నీ న్యూట్రల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా కంపాటబుల్ కావు. కంపాటబుల్ అయ్యే లెటర్స్ ఏంటో మనం తెలుసుకున్నాము. ఈ కంపాటబిలిటీ చూసుకునేటప్పుడు ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి కొంత కంపాటబుల్ అయితే అవుతుంది. బట్ ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కరెక్ట్గా కంపాటబుల్ అన్ని విషయాల్లో లగ్న పొంతన ఇవన్నీ చూస్తూ ఉంటాము. న్యూమరాలజీ బట్టి ఈ లెటర్స్ ఏవైతే నేను కంపాటబుల్ అయ్యే లెటర్స్ ఏ లెటరు, తర్వాత సి లెటరు, జీ లెటరు, కే, జే, ఎల్, అలాగే ఆర్, వై ఈ లెటర్స్ కంపాటబుల్ అవుతాయని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ లెటర్స్లో ఉన్న వాళ్ళైతే చేసుకోవచ్చు. తర్వాత ఎస్ లెటర్ కంపాటబుల్ అవుతుందా? అవుతుంది. బట్ కొన్ని కర్మ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయండి. ఎస్ఎస్ అంటే ఎస్ లెటర్తో అమ్మాయి పేరు స్టార్ట్ అయ్యి అబ్బాయి పేరు స్టార్ట్ అయినప్పుడు 2 లెటర్స్ ఈ సేమ్ అయినప్పుడు ఎస్ లెటర్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగతా లెటర్స్ కాదు. కర్మ అన్నది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ కర్మని ఎలాగా ఓవర్కమ్ చేయాలి అన్నది స్పిరిచువల్ రెమెడీస్ వేరే ఉంటాయి దానికి. బట్ ఇలా చూసుకుంటే ఎస్ అండ్ ఎస్ కూడా కంపాటబుల్ అవుతుంది. బట్ అక్కడ అంటే ఫేస్ చేయాల్సిన సైకిల్స్ అన్నవి ఎక్కువగా ఉండొచ్చు. పర్టికులర్ ఇయర్లో ఎవరైతే మ్యారేజ్ అలయన్స్ ఎస్ లెటర్కి చూస్తూ ఉన్నారో ఇప్పుడు నేను చెప్పిన లెటర్స్ అయితే కొంత కంపాటబుల్ అవుతుంది. బట్ ఆస్ట్రాలజీ పరంగా కూడా ఒకసారి కంపాటబుల్ చూసుకుని ముందుకు వెళ్తే వెరీ బెస్ట్. ఇంకా లవ్ మ్యారేజ్ విషయంలో కంపాటబిలిటీ విషయానికి వస్తే సేమ్ ఇప్పుడు కంపాటబుల్ అయ్యే లెటర్లో లేనప్పుడు ఏం చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది. మీరు చెప్పిన కంపాటబిలిటీలో అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ స్టార్టింగ్ లెటర్ నేమ్ లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు జనరల్గా వాళ్ళ నేమ్ వైబ్రేషన్స్ బట్టి కంపాటబుల్ చేస్తాము. అంటే వైబ్రేషన్ ఇద్దరికి స్పెల్లింగ్ కరెక్షన్స్ కొంతవరకు ఇచ్చి కంపాటబుల్ అయ్యేలా చేయొచ్చు. అదొక మెథడ్ ఉంటుంది న్యూమరాలజీలో. అండ్ మ్యారేజ్ డేట్ కూడా ఇద్దరికి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్స్ బట్టి కరెక్ట్గా సెట్ చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల నేమ్ వైబ్రేషన్స్, మ్యారేజ్ ముహూర్తము, మ్యారేజ్ డేట్ ఇవి చూసుకోవడం వల్ల ఒకవేళ మీకు ఈ లిస్ట్లో కంపాటబుల్ లేకపోతే ఈ రకంగా మనం రెమెడీ చేయొచ్చు అనమాట. దీనికి చాలామందికి అలా కూడా రెమెడీస్ ఇస్తున్నారు. అంటే ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా చాలామందికి బర్త్ టైం తెలియదు, ఈ డీటెయిల్స్ తెలియదు, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియదు, బర్త్ టైం తెలియదు. అలాంటి వాళ్ళకి కొంతమందికి డేట్ ఆఫ్ బర్తే తెలియకపోవచ్చు. అటువంటప్పుడు చాలామంది ఈ వీడియో ఫాలో అవుతున్నారు కదా, కంపాటబిలిటీ చెప్పినప్పుడు ఆ కంపాటబుల్లో ఉంది అని చెప్తున్నారు, ఉన్నప్పుడు బాగానే ఉంది మీరు చెప్పినట్టు అని చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు
ఎవరైతే మీకు ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి నేమ్ వైబ్రేషన్స్ కూడా న్యూమరాలజీ బట్టి ఇద్దరిది ఒకటే వైబ్రేషన్లో సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు కంపాటబుల్ అవుతుంది. సో ఆ విధంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అదర్ లెటర్స్ ఇప్పుడు కంపాటబుల్ కాని లెటర్లో ఉన్నా కూడా నేమ్ వైబ్రేషన్ బట్టి మ్యారేజ్ డేట్ బట్టి కూడా కంపాటబిలిటీ ఇవ్వచ్చు. సో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. చాలామంది ఇదే కూడా అడుగుతున్నారనమాట, ఎస్ అండ్ ఎస్ ఈ 2 లెటర్స్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఆ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తూ ఉంటాయంటే డిపెండ్ అపాన్ దేర్ ప్రారబ్ధ కర్మ అనమాట. దానికి కూడా న్యూమరాలజీ వైబ్రేషన్స్ అండ్ మ్యారేజ్ డేట్ ఇవన్నీ కూడా చిల్డ్రన్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్స్ వీటిని బట్టి వైబ్రేషన్ ఇచ్చినట్టయితే నేమ్ వైబ్రేషన్స్, సో ఇది కూడా మనం చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. మరి ఈ 2026 ఇయర్లో చాలా వరకు సో మ్యారేజ్ అలయన్స్ ఎక్కువగా వస్తాయి ఎస్ లెటర్ వాళ్ళకి, అండ్ లవ్ మ్యారేజెస్ కూడా కొంత అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ పెళ్లి కాని వాళ్ళకి కూడా అలయన్స్ అనేవి ఇయర్లో వచ్చి సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కంపాటబిలిటీ అనేది జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు నెగిటివ్ సైకిల్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఫైనాన్షియల్గా కానీ చిల్డ్రన్ విషయంలో కానీ అండర్స్టాండింగ్ దీన్ని బట్టి అంత గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది కదా. సో ఇదంతా కూడా మనకి ఒక ఆర్డర్ వైబ్రేషన్లో ఇవ్వడానికి న్యూమరాలజీ బట్టి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఐ విల్ ఇంక్లూడ్ ఆస్ట్రాలజీ థీరీస్ కూడా ఇందులో నేను ఇంక్లూడ్ చేస్తాను. కాబట్టి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ హెల్త్ కానీ ప్రాస్పరిటీ కానీ బెటర్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మరి మీరందరూ కూడా ఇది ఫాలో చేయండి.